అంతా రెడీమేడ్ కి అలవాటు పడుతున్నారు. బిజీ లైఫ్ తో పండుగలను కూడా మమ అనిపించేస్తున్నారు. ఒకప్పుడు పండుగకు వారం రోజుల ముందు నుంచే సందడి మొదలయ్యేది. ఇప్పుడు పరిస్థితి మారింది. ఉద్యోగాలు, వ్యాపారాలు సిటీలలో ఉండాల్సి రావడంతో పండుగ రోజు అలా వెళ్లి ఇలా వస్తున్నారు. ఇక పండుగకు కావాల్సిన పిండి వంటలు కూడా స్వగృహ సెంటర్లలో కొనుగోలు చేస్తున్నారు. సంక్రాంతికి పిండి వంటలు ప్రత్యేకం. ఇందుకోసం వారం రోజుల ముందు నుంచే ప్రిపేర్ చేస్తుంటారు. సకినాలు, చెకోడీలు, మురుకులు, అరిసెల లాంటి పిండి వంటలు సంక్రాంతికి రెడీ చేస్తారు. అయితే సిటీ జనంతో పాటు పల్లెటూర్లలోనూ పబ్లిక్ బిజీ అయ్యారు. పండుగకు కావలసిన పిండి వంటలను షాపుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఇక సంక్రాంతికి సొంతూలకు వెళ్లిన వాళ్ళు టైం లేకపోవడంతో షాపుల్లోని పిండి వంటలు కొనుగోలు చేస్తున్నారు. పిండి వంటలు చేసుకునేందుకు పబ్లిక్ తీరిక లేకపోవడంతో ఊళ్లలోనూ స్వగృహ సెంటర్లు వెలుస్తున్నాయి. సంక్రాంతికి కావలసిన అన్ని పిండి వంటలను రెడీ చేసి పెడుతున్నారు. ఇంట్లో పిండి వంటలు చేసుకునేందుకు సమయం, ఓపిక లేని వాళ్ళంతా ఈ షాపుల్లోనే కొనుగోలు చేస్తున్నారు. ఇక ఇతర దేశాల్లో ఉండే తమ బంధువులకు కూడా ఇవే పార్సల్ చేస్తున్నారు. రిలేషన్ వాళ్ళ ఇంటికి వస్తే ఇక్కడ అప్పాలు చాలా బాగుంటాయని అంటే ఇక్కడ వచ్చి తీసుకుంటున్నాము. చేసుకోనికి టైం లేకుండా జాబ్ బిజీ తోటి దాని గురించి అని ఇక్కడ ప్రతి ఇయర్ వచ్చి తీసుకుంటాము. అదే విధంగా ఈసారి కూడా తీసుకున్నాం. మేము బిజీ లైఫ్ ఉండడం వల్ల ఈ స్నాక్స్ ఐటమ్స్ ని మేము తీసుకెళ్తున్నాం. పిండి వంటల బిజినెస్ బాగానే ఉందంటున్నారు వ్యాపారులు. పండుగ స్పెషల్ గా పబ్లిక్ కు కావలసిన అన్ని పదార్థాలను తయారు చేశామంటున్నారు. లోకల్ గా వచ్చే గిరాకీతో పాటు విదేశాల్లో ఉండే వాళ్ల నుంచి కూడా ఆర్డర్స్ వస్తాయంటున్నారు. పండుగ తర్వాత సిటీకి వెళ్లే వాళ్లు కూడా పిండి పదార్థాలు కొనుగోలు చేస్తారని చెప్తున్నారు. మేము ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాలు మేము షాప్ పెట్టి కురుకులు చేస్తాము, చేగోడలు చేస్తాము, గవ్వలు చేస్తాము, బిస్కెట్లు చేస్తాము. ఈ ప్రతి ఐటమ్స్ మా బాగున్నాయని తీసుకుపోతారు. అమెరికాకు తీసుకుపోతారు, బొంబాయి తీసుకుపోతారు. బాగానే నడుస్తుందండి మా షాప్. ఈ సంవత్సరమే కొద్దిగా తగ్గింది. పెద్ద నోట్ల రద్దుతో బిజినెస్ కాస్త డల్ గా ఉందంటున్నారు వ్యాపారులు. ఆర్డర్లు కూడా గతంలో కంటే తక్కువగానే ఉన్నాయని చెప్తున్నారు. 10 ఏళ్ల నుంచి బిజినెస్ చేస్తున్నామని చెప్తున్న వ్యాపారులు సాధారణ సమయాల్లోనూ పిండి వంటలకు గిరాకీ ఉంటుందని చెప్తున్నారు.